ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏసే మార్గం మా కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మరి మీరు అందరూ హ్యాపీగా ఉండాలి మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ దినం కదండి, ఎంతమంది అయితే మరి ఈ వాగ్దానం వింటున్నారో కదండి. ప్రతిరోజు దేవుడు మనని ఎంతగానో ప్రేమిస్తూ కదండి, ఆ దేవాది దేవుడు మన మధ్య దిగి సంచరించబోతుంది కదండి. నువ్వు ఏ వయసులో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, దేవుడు మట్టుకు నేను కాపాడే దేవుడు అండి. ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే ఏషియా 46వ అధ్యాయము 4వ వచనంలో, ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకొని వాడు నేనే, తల వెంట్రుకలు నెరవేరు వరకు నేను ఎత్తుకొని వాడు నేనే, నేను చేసి ఉన్నాను చంకన పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. హల్లెలూయా. నిజంగా చూడండి, ఈరోజు దేవుని ఒక వాగ్దానం ప్రతి కుటుంబంలో ఆయన ఒక కృప కుమ్మరింపబడుతుంది. ఈరోజు నిరాశలో ఉన్న వారికి ఆశను దేవుడు పుట్టించబోతున్నాండి. ఈరోజు ఏ బలహీనతలో ఉన్నారో కదండి, నీ బలమును, నీ రోగాన్ని, నీ బలహీనతలను దేవుడు స్వస్థపరచబోతుంది. నీకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి దేవుడు విడిపించబోతున్నాండి. నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు కదండి సమృద్ధిగా దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు, మీకు తోడుగా ఉండాలనుకుంటున్నాడు. కానీ ఈ వాగ్దానము కదండి, ముసలితనంలో కూడా కృతజ్ఞతలుగా మీరు జీవించాలంట అండి. ఏ వయసు వారికైనా దేవుడు ఎత్తుకొని ఆదరించే దేవుడు అండి. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ఏ వయసు వారు, ఏ పరిస్థితులు ఉన్నవారు కూడా దేవా మమ్మల్ని విడిచిపెట్టొద్దని అంటున్నారా? అయితే దేవుడు ఈ రోజు నీకు సెలవిస్తా ఉన్నాడు కదా. చిన్న పిల్లలు మొదలుకొని, పుట్టిన మొదలుకొని కదా, తల్లి గర్భంలో మొదలుకొని మరి నువ్వు చనిపోయే అంత వరకు ఏ ఏజ్ వారైనా కావచ్చు, యవనస్తులు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కరూ ప్రార్థించడం వల్ల దేవుడు మీ జీవితంలో కార్యం జరిగించబోతుందండి. మీ లైఫ్లో దేవుడు మిమ్మల్ని చివరి వరకు ఆయన చేతులలో ఏం చేస్తాడంట అంటే మోసుకొని నడిపిస్తాడంట. హల్లెలూయా. అందుకే దేవుడే ముద్దిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను అంటున్నాను. మీ జీవితంలో దేవునికి మహిమార్థంగా జీవించబోతున్నారండి. హల్లెలూయా. మీరు జీవించండి, దేవుడు ఆ విధంగా మిమ్మల్ని తయారు చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నాడు కదండి, ఈ భారాన్ని నువ్వు మోవాల్సిన అవసరం లేదని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నా ప్రియ సహోదర సహోదరులు, ఈరోజు ఎంతమంది అయితే ఈ వాగ్దానం పట్టుకొని ఉన్నారో కదండి, నేను నిన్ను మోస్తున్నాను, నిన్ను కాపాడుతున్నాను, ఈ వాగ్దానాన్ని విశ్వాసంతో స్వీకరించండి అని దేవుడు సెలవిస్తా ఉండండి. ఈరోజు ఎంతమంది అయితే దేవా నా జీవితాన్ని, నా చెయ్యిని నీ చేతికి అప్పగిస్తున్నాను అని అంటున్నాడో, నడిపిస్తున్నావు యేసుప్రభా అని నమ్ముతున్నారో ఆమె నన్ను సెలవియండి. మరి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. కాబట్టి దేవుడు చంకన పెట్టుకోవడమే కాకుండా నిన్ను ఎత్తి పట్టుకొని రక్షిస్తాడంటే ఈరోజు. హల్లెలూయా. నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగించబోతుందండి. ఈరోజు దేవుని నమ్మకం కలిగి ఉన్నావా, విశ్వాసం కలిగి ఉన్నావా? అయితే నేను మోస్తాను, నేను రక్షిస్తాను అని దేవుడు సెలవిస్తాను. కాబట్టి ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు ఒంటరి కావు కదండి, నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు సెలవిస్తాను. ఏ ఏజ్ పర్సెంట్ అయినా సరే దేవునికి మొరపెట్టినప్పుడు, దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యము జరిగించబోతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్య దిగి సంచరించబోతుండో, ఆయన ఒక రెక్కల చాటు మనం భద్రపరచుకోబోతుంది. ఈరోజు ఈ దినం ఏ విషయంలో అయితే నువ్వు కృంగిపోతున్నావో, ఒంటరిగా ఫీల్ అవుతున్నావేమో, నన్ను ఆదరించే వాళ్ళు లేరు, ఆదుకునే వారు లేరు అనుకుంటున్నా, అయితే దేవుడు నేను కాపాడి రక్షించబోతున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా. స్తోత్రం పరిశుద్ధాత్ముడు యేసుప్రభు. ఎంతమంది అయితే ఈ రోజు ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారు యేసుప్రభ, వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించాను యేసుప్రభ. నువ్వే సహాయం దయచిన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు యేసుప్రభ. సమస్తం ఎరిగిన దేవుడు, సమస్తం చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు వేసా, నీ నామంలో ప్రార్థిస్తున్నాం యేసుప్రభ. నువ్వే అద్భుతం జరిగించండి, మేలు జరిగించండి వేసా. ఈ రోజు ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటే సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి, దీవించండి, ఆశీర్వించండి, పోషించి సంరక్షించండి వేసా. ప్రతి ఒక్క అవసరాలు తీర్చండి, ప్రతి ఒక్క అక్కర్లు తీర్చండి యేసుప్రభ. మీరే కార్యాలు జరిగించండి, అద్భుతం మేలు జరిగించండి వేసా. ప్రతి శోధన, ప్రతి వేదన తప్పించి ప్రతి ఒక్క ఆటంకాల నుంచి విడుదల కలిగించండి యేసుప్రభా. నువ్వే సహాయం దయచే, అద్భుతం ఆచరణ మేలు జరిగించేవాడు వేసా, సమాధానం ఇచ్చే దేవుడు వేసా, నెమ్మదిని కలిగించేవాడు వేసా. ఈ రోజు ఈ దినం ఎంతమంది ప్రార్థిస్తున్నారు వేసా, తప్పకుండా వారి కార్యాలు జరుగును గాక యేసుప్రభు. ముద్దిమి వచ్చే వరకు నేను ఎంతుకుంటా అన్న సెలవిచ్చిన దేవుడు కదా వేసా. ఈ రోజు ప్రతి కుటుంబాన్ని దర్శించి, దీవించి, ఆశించి, పోషించి, సంరక్షించి, వారి అవసరాలు, వారి అక్కరలన్నీ తీర్చేసా. నువ్వే అద్భుతం జరిగించండి యేసుప్రభు. రక్షణ దయచే, స్కూల్స్, కాలేజ్, జాబ్ రాక వారి ప్రయాణం తోడుగుండండి. నేను ICUలో ఉన్న వారిని స్వస్థత విడుదల దయచిన, అనేక రకరకాల రోగాలతో బాధపడుతున్న వారిని కూడా స్వస్థత విడుదల కలిగించేసి, అద్భుతం జరిగించి, మేలు జరిగించనేసి, ప్రతి శోధన, ప్రతి వేదన కొట్టివేసేసి, ప్రతి ఒక్క ఆటంకాల నుంచి విడుదల కలిగించేసి ప్రభా. ఈ రోజు ఎంతమంది మ్యారేజ్ కాలేదో వేసే, లైఫ్ సెటిల్ కాక బాధపడుతున్నారు వేసా, గర్భఫలం లేక, భార్య భర్త సమస్య, కోర్టు కేసు దేవా, ఎన్ని రకాలుగా నాయన బాధపడుతున్నారు, వృద్ధాప్యం, తల్లిదండ్రులు వేసా, ప్రతి ఒక్కరిని మీ జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క కుటుంబానికి రక్షణ భాగ్యం దయచేసి, ప్రతి ఒక్క శోధన, వేదన కొట్టివేసి, ప్రతి ఒక్క ఆటంకాల నుంచి విడుదల కలిగచేసి, అద్భుతం జరిగించండి, మేలు జరిగించనేసి, నువ్వే సహాయం దయచేసి, నువ్వే కార్యాలు జరిగించమని నజరేయుని